హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనం చికెన్ రోస్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఇది ఇద్దరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను నేను. సో మనం తయారు చేసే విధానం అయితే చూసేద్దాము. కొంచెం పాన్ హీట్ ఎక్కుతుంది. ఇప్పుడైతే మనం ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం ముందుగా ఫ్రై చేసుకుందాం లైట్గా. సో ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పేస్ట్ అయితే చేసుకుంటాం అన్నమాట. సో దానికోసం నేను పెద్దగా కట్ చేశాను. నేను జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు సో ఇలా వేసుకుంటే ఏమవుతుంది అంటే పైన వెంటనే మనకి నూనె వేడి ఎక్కువ ఉన్నప్పుడు పైన చిట్పట్లు ఆడదన్నమాట. సో దానికోసం ఇట్లా వేసాను నేను. దీన్ని ఫ్రై చేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం బటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను బటర్ నెక్స్ట్ ప్రాసెస్లో యూజ్ చేస్తాను. ఇప్పుడైతే లైట్గా దీన్ని ఫ్రై చేసుకోవడానికి చేస్తున్నాను. నేను ఇంట్లో పెట్టిన గరం మసాలా ఉంది నాకు. సో అందుకని నేను దేంట్లో అయితే ఎలాంటి చెక్క లవంగా ఇవన్నీ వాడట్లేదు. ఇది డైరెక్ట్గా వేసేస్తాను పేస్ట్లో. మనము చికెన్ని క్లీన్ చేసి పెట్టుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఎందుకంటే నేను కొంచెం ప్రీ బాయిల్ చేసుకుంటాను. సో నా చికెన్ మీట్ ఏదైనా సరే కొంచెం ప్రీ ప్రాసెస్లో మాత్రం మీట్ అనేది ముందుగా బాయిల్ చేసి పెట్టుకుంటాను నేనైతే. సో మోస్ట్లీ అందుకని. సో ఈ లోపల ఉల్లిపాయ అవన్నీ మగ్గే లోపల మనం ఈ చికెన్ అయితే కొంచెం ఉప్పు పసుపు వేసుకొని పక్కన పెట్టుకున్నాం. నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో ఎప్పుడైనా సరే నేను చికెన్ మటన్ ఏం చేసినా సరే ఫస్ట్ అయితే ప్రాసెస్ ఏంటి అంటే కొంచెం ప్రీ బాయిల్ అయితే చేసి పెట్టుకుంటాము. సో మాకు అదే అలవాటు చిన్నప్పటి నుంచి. సో అందుకని చికెన్ కూడా మంచిగా కుక్ అవుతుంది, మంచిగా తినొచ్చు. ఇవాళకైతే ఇదైతే నాటుకోడండి, బాయిలర్ కోడ్ కాదు. సో ఇంకొక 3 to 5 minutesలో ఇది అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం జార్లోకి తీసేసుకున్నాము. జార్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటాము. ఎందుకంటే చల్లగా అవ్వాలి కదా, చాలా వేడిగా ఉంది. సో ఈ లోపల ఇదే ప్యాన్లో నేను చికెన్ బాయిల్కి పెట్టేసుకుంటాను. బాయిల్కి పెట్టేసుకున్న తర్వాత సో ఇది కదా, నేను ఉప్పు పసుపు ఆల్రెడీ వేసి పెట్టుకున్నాను కదా. సో నేను ఇంకా వాటర్ ఏం యాడ్ చేయను. సో చికెన్ ఇలా ఇంత పెట్టేసి ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత కొంచెం మీడియం పెట్టేస్తే అయిపోతుంది. ఈ లోపున కాఫీ కూడా రెడీ. నేను బ్లాక్ కాఫీ తాగుతాను వితౌట్ మిల్క్.
మంచిగా ఒక దాంట్లో తీసుకొని నేను ఒకటే ప్యాన్లో చేస్తున్నాను, ఎందుకంటే నేను జస్ట్ ఒక పూటకే చేస్తున్నాను డిన్నర్కి. సో రేపు సాటర్డే రోజు మేము తినము నాన్ వెజ్, సో ఈరోజు ఇలాగే చేస్తున్నాను, ఒకటే ప్యాన్లో వాడుతున్నాను. సో స్టవ్ ఇలా ఆన్ చేసుకొని బటర్ కొంచెం వేసుకున్నాను. సో దేంతోనే మనమైతే చేస్తాము, మెల్ట్ అవుతుంది ఇప్పుడు. వేసేసుకున్నాను. పేస్ట్లో ఎలాంటి సాల్ట్ ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకుందాం. చికెన్ ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకుందాం. కాసేపు కవర్ చేసేసుకుందాం లిడ్ని. ఇప్పుడు ఇందులో పెట్టుకొని బాయిల్ చేసుకుంటే మంచిగా పేస్ట్ దగ్గరికి అయినప్పుడు చికెన్ యాడ్ చేస్తాను. మనం చికెన్ రోస్ట్ కాంబినేషన్గా పుదీనా రైస్ చేసుకుంటున్నాము. సో దానికి నేనైతే పుదీనాని జస్ట్ పుదీనాని పేస్ట్ చేసుకుంటున్నాను. అది పాడైన పుదీనా కాదు, అవి జస్ట్ ఏమంటారు కలర్ మారుతుంది అంతే. ఇది మంచి ఫ్రెష్గా ఉంది. సో మీరు అలా స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం అది పాడైపోయిందని మాత్రం పడేయద్దు, అదేం కాదు. సో మనకు పాడవుతున్న టెక్స్చర్ వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. సో దీన్ని అయితే ఇప్పుడు మనం పేస్ట్ చేసేసుకున్నాము. జస్ట్ పుదీనా, నేను చిల్లీస్ కూడా పేస్ట్ చేయట్లేదు, జస్ట్ నేను ముక్కలు కట్ చేసి వేస్తాను. సో మాకు అలా ముక్కలుగా ఉంటే నంచుకోవడానికి బాగుంటుంది అనేసి సో దీన్ని అయితే పేస్ట్ చేసి జస్ట్ పుదీనా, ఇంకేం వేయలేదు. ఎందుకంటే నాకు పేస్ట్ ఇవన్నీ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవి కావాలి అంటే ఒక్కొక్కసారి వెయ్యను నేను పుదీనా రైస్కి. సో కావాలి అంటే నాకు రెడీగా ఉన్నాయి, పేస్ట్ చేసేసుకున్నాను. సో నేను ఈ పుదీనా రైస్ చేసేటప్పుడు నేను ఎలాంటి సాల్ట్ వేయట్లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ కర్రీలో ఉంది కాబట్టి, కర్రీ ప్రాసెస్ వేరే ఉంది కాబట్టి మొత్తం సాల్ట్. సో నేను ఈ రైస్లో అయితే వేయట్లేదు, మీకు కావాలంటే కొంచెం వేసుకోండి. సో ఇలాంటి ఫ్లేవర్ రైస్లోకి కాంబినేషన్స్ ఏదైనా కర్రీస్ ఉంటే మ్యాక్సిమం నేను అవాయిడ్ చేస్తాను సాల్ట్ వేయడానికి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫస్ట్ వేయడం మర్చిపోయాను ఆయిల్లో. సో ఇప్పుడైతే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. అయిపోతుంది. కొంచెం దగ్గరకు వచ్చాక చికెన్ యాడ్ చేసుకుంటాను. నేను పసుపు వేసాను అందుకనేసి కలర్లో ఉంది. సో ఏంటో అనుకోకండి. నేను ఇంకా ఆయిల్ వేసుకున్నాను. సో మీకు బటర్ కావాలంటే బటర్ కూడా వేసుకోండి. సో ఇలా ఒకటే వేసాను బిర్యానీ ఆకు, బే లీఫ్. సో
కొంచెం అవుతుండగా మనం పేస్ట్ కూడా వేసేసుకుందాం. మనం చిల్లీస్ కూడా వేసేసుకున్నాము. ఇంకొక స్పైసీ వద్దు రైస్ అని అంటే మీరు చిల్లీస్ అవాయిడ్ చేసేయండి. నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ ఏం యాడ్ చేయట్లేదు, జస్ట్ బే లీఫ్ వేసాను, మిరపకాయలు వేసుకున్నాను, తర్వాత పేస్ట్ సేపు దీన్ని ఇలా మరగనిచ్చేసి తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. కూడా సోక్ చేసుకున్నాను ముందే. సో 2 కప్స్ తీసుకున్నాను. నేను ఎప్పుడు ఇన్స్టెంట్గా వేయనండి, వీలైనంత వరకు ఈ మీల్ ప్రిపరేషన్ ఉంది అని అంటే నేను ఏదైనా సరే రైస్ కానీ కందిపప్పు కానీ పప్పులు ఏవైనా సరే ముందు నానబెట్టుకొని వంట చేస్తాను. బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయి. సో ఇదైతే మా చిన్నప్పుడు అంతా అమ్మ వాళ్ళు అట్లనే చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే అంత ఇన్స్టెంట్ అయిపోయింది. సో ఆ టెక్నిక్ అయితే నేను చూశాను, ఎందుకంటే మాలోనే అబ్జర్వ్ చేశాను. సో అందుకని నేను ఎప్పుడైనా సరే పప్పు చేస్తున్నామన్న ఆలోచన ముందే ఉంటే సోక్ చేసేస్తాను, నానబెట్టేస్తాను. సో ట్రై చేయండి మీరు కూడా, బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ ఏం రావు. సో బియ్యం కూడా అంతే, సో రైస్ కూడా అలానే. సో మీకు ముందు ఇలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉంటే ట్రై చేయండి ఒకసారి, మీకే తెలుస్తుంది. 1 or 2 times ట్రై చేయండి. సో అలాంటి ఇష్యూస్ ఏం రావు. స్టేజ్లో నేను కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదా పేస్ట్లో నేనేం వేయలేదు, ఎందుకంటే నా దగ్గర అన్నీ రెడీగా ఉన్నాయి ఇంట్లో పట్టినవే. సో అందుకని మేము 90% ఇంట్లోవే వాడతాము మొత్తము. ఇన్ కేస్ ఎప్పుడైనా అయిపోయాయి టైం లేదు అనుకుంటే మాత్రం. సో ఇప్పుడు ఇంకా మనము చికెన్ అనేది యాడ్ చేసేసుకున్నాము, ఎందుకంటే ఆ మసాలా కూడా నేను పట్టాలి కదా. మనకి రెడీ అయిపోతుంది మింట్ కూడా. సో ఇదే స్టేజ్లో నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుంటాను. సో నేనైతే రైస్ ఈ కప్తో 2 పెట్టాను. సో దీంతో 3.5 వేస్తాను వాటర్, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో కొంచెం ఉన్నాయి. మనం చేసేది ఎసురు అనేది వంచం కాబట్టి సో నేను కొంచెం తక్కువే పోసుకుంటాను. ఇది మొత్తం దగ్గరికి అయిపోతుంది, నేను హై ఫ్లేమ్లో పెట్టేసాను అనమాట. సో ఇప్పుడైతే కొంచెం ఆల్రెడీ చికెన్ అనేది బాయిల్ అయిపోయింది కాబట్టి మనం దీన్ని రోస్ట్ లాగా చేసుకుంటాం కాబట్టి ఇదే పక్కన మనకి మింట్ రైస్కి వాటర్ కూడా రెడీ అయ్యాయి. ఇప్పుడైతే దాన్ని లిడ్తో కవర్ చేద్దాం. రైస్ కూడా ఇక్కడ సోక్ చేసేసుకొని కడిగి పెట్టేసుకున్నాను, అయిపోతుంది మనకి. ఇలా ఉన్నప్పుడు
స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఇంకా ఆపేస్తున్నాను. సో రెడీ అయిపోయింది మంచిగా.